నెయ్యి చూసారా ఎంత బాగా వచ్చిందో. నెయ్యి చేయడం చాలా ఈజీని. నేను ఇది మీగడ 15 రోజుల నుండి స్టోర్ చేసుకున్నా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కాబట్టి మనం నెయ్యి చేసుకునే ముందు 1 గంట ముందు బయట పెట్టుకోవాలా. మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని మిగడ మొత్తం దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలా. అయితే మిగడ మొత్తం కరుగుతుంది. గిన్నె మందంగా ఉంటే మీగడ మాడకుండా ఉంటుంది. మనం ఎక్కువ కలపకున్నా సరే ఇట్లా పొంగొచ్చినప్పుడు ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుంది. అంచులకున్న మీగడ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా దగ్గర పడింది మీగడ. ఇప్పుడు కలుపుతూనే ఉండాలా, అడుగంటకుండా సైడ్లో తీస్తూ ఉండాలా. మనం కొంచెం ఓపికతోని చేసుకుంటే మన ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షనే వేరు. నెయ్యి ఆల్మోస్ట్ దగ్గర పడింది అన్నప్పుడు కొన్ని మెంతులు వేసుకోవాలా, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి మొత్తం చల్లారిన తర్వాత వడగట్టుకుంటున్నా. టూ మంత్స్కి ఒకసారి అట్లా చేస్తూనే ఉంటా. ఎప్పుడు చేసిన ఇదే విధంగా చేస్తా. నెయ్యి మంచిగా పూసలు పూసలు వస్తుంది. ఒక డబ్బా మీగడకి ఎంత నెయ్యి వచ్చిందో చూడండి. నెయ్యి తీయ వచ్చిన ఈ కలాకండ్ ఎంతమందికి ఇష్టం. ఇందులో మెంతులు వేసినాం కాబట్టి అవి తీసేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తినాలా. సేమ్ కలాకండ్ స్వీట్ తిన్నట్టే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.